జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని చాప్టర్ 5 విభాగము 141. ఇందులో ధర్మరాజు అడుగుతున్నాడు భీష్మాచార్యులు వారిని, మోక్షమునకు మార్గములు ఏవి? తాత, అధ్యాత్మము, అధిదైవము, అధిభూతము, కర్త హర్త భర్త అనే ఆ భగవానుడు ఎవరు, ఎలా ఉంటాడు, ముక్తి ఎలా వస్తుంది అని అడిగాడు. ధర్మరాజా, నీకు ఏమైనది? ఇంకా నీవు చాలా కాలము రాజ్యపాలనము సాగించవలసి ఉన్నది. అప్పుడే నీవు ముక్తి మార్గం గురించి నన్ను అడుగుతున్నావు ఎలా అని అంటూ ఉండగా అంటాడు ధర్మరాజు, మహాత్మా, ముక్తి మార్గము అనేది తెలుసుకోవాలని నా కోరిక, దయచేసి నాకు చెప్పండి అని అన్నాడు ధర్మరాజు. అప్పుడు చెప్తున్నాడు భీష్మ పండితుల వారు, ధర్మరాజా, శాశ్వత సుఖం పేరే శాశ్వత సుఖం మోక్షం లేదా ముక్తి అని అంటారు. దానినే పండితులు నిర్వాణము అని కూడా అంటారు. దానిని పురుషుని కంటే అధికమైన ప్రకృతి అని అంటారు. దీనిని తర్కించుటకు కానీ వివరించాలన్నా కానీ అది ఇలాంటిది అని చెప్పడానికి కూడా వీలు లేనిది. ధర్మరాజా, తల్లి ప్రకృతి రూపాలు అన్నింటికీ ఆది పురుష రూపిణి అయి ఎటువంటి వికృతిని పొందదు. అది జ్ఞానము వలన మాత్రమే తెలియదగినది. ప్రకృతి కంటే వేరైన ప్రకృతులన్నీ కలిసి సంసార మార్గానికి సుఖమయం చేస్తూ ఉంటాయి. అవి సంసారానికి అనుకూలంగా ఉంటాయి. అలా ఉండగా సంసార యొక్క నిర్మూలనకు కారణమయ్యేది ప్రకృతి యొక్క ప్రేరణలు. ప్రకృతి యొక్క ప్రేరణ స్ఫురణలు కారణం అవుతాయి. ఈ ప్రేరణ స్ఫురణలు కామముతో కప్పబడి ఉంటాయి. గనుక మానవుడు కామక్రోధాలను అణచివేసి సత్వగుణ ప్రధానుడై నారాయణునిపై ధ్యాసతో భక్తి మార్గంలో ఉండాలి. అది ఏ వైష్ణవ ధర్మం. ఇంకా ధర్మరాజా, నువ్వు అడిగినది అధిభూతము, అధిదైవము, కర్త హర్త భర్త, వాటి గురించి కూడా చెప్తాను విను. నాయన ధర్మరాజా, సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సు జాతుడు నలుగురు వీళ్ళు. సనకుడు, సనందుడు, సనత్కుమారుడు, సనత్సు జాతుడు మరియు వశిష్ఠుడు, శంకరుడు, ఈ 6 కూడా బ్రహ్మదేవుని కుమారులు. ఆ తరువాత మరీచి, అంగిరసుడు, భృగువు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు కూడా బ్రహ్మదేవుని కుమారులుగా జన్మించారు. ఇందులో సనత్సుడు బొటన వేలంత పొడుగు మాత్రమే ఉంటాడు. అయినను అతడు మండుచున్న అగ్నిగోళంతో సమానం. పరమ జ్ఞాని, సర్వతత్వములు తెలిసినవాడు. సర్వ విశ్వాన్ని కూడా అతడు సందర్శిస్తూ ఉంటాడు. ఒకనాడు మేరు పర్వత శిఖరాలపైన సనత్సు జాతుడు, నారదుడు కలిసి ఉన్నారు. నారదుల వారు అడుగుతున్నారు సనత్సు జాతుడిని, సనత్సు జాత సోదర, నాకు అధ్యాత్మము, అధిదైవము, అధిభూతము, ఈ 3 తత్వాలు ఆధారము ఏమిటి? కర్త హర్త అయినవాడు ఎవడు? ఈ విషయాలు నాకు బోధించవా అని అడిగాడు సనత్సు జాతుడిని నారదుడు. అప్పుడు చెప్తున్నాడు సనత్సు జాతుడు, నారద మహర్షి సోదర, అట్టివాడు పరమేశ్వరుడు మాత్రమే. ఆ పరమేశ్వరుడే జనన మరణ రహితుడు, మోక్ష ప్రదాత అయిన నారాయణుడు అని చెప్పాడు సనత్సు జాతుడు నారదునికి. ఆ పరమేశ్వరుడిని నారాయణుడు అని, శ్రీహరి అని, శ్రీ మహావిష్ణువు అని వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు భక్తులు. నారాయణుడు చక్కగా
యోగ నిద్రలో 10,000 కల్పముల బాటుగా 10,000 కల్పముల బాటు యోగ నిద్రలో ఉంటాడు. ఇది అతనికి ఒక రాత్రి. అలాగనే ఆ నారాయణుడు మరలా 10,000 కల్పాలు సమయం పగలగా ఉంటాడు. ఈ రెండు కలిసి ఆయనకి ఒక రోజు కాగలదు. అంటే సోదర నారద, 20,000 కల్పముల కాలము ఆ శ్రీమన్నారాయణుడికి ఒక దినము. అతడికి జనన మరణములు ఉండవు. అతడు శాశ్వతుడు. నారద, అవ్యక్తం అంటే శ్రీమన్నారాయణుడు తన రూపముతో తాను ఉండుట, విష్ణువు తన స్వరూపంతో తాను ఉండుట, అది అవ్యక్తం. మహాజ్ఞానులు తత్వము తెలిసిన వారైతే ఈ నారాయణుని పగటి కాలము అనేది వ్యక్తమని, రాత్రికాలము అవ్యక్తమని తెలుసుకుంటారు, భావిస్తారు. అంటే రెండు ఒక్కటే. ఉన్నతుడైన ఆ పరమాత్మ, పరమేశ్వరుడు యోగ నిద్రలో ఉంటాడు రాత్రిపూట. మరలా పగటి పూట రాగానే అతడు సృష్టి కార్యాన్ని చేస్తాడు, చేయిస్తాడు. అది ఎట్లా అంటే నారాయణుడు పగటి కాలములో తన బీజాన్ని నీటిలో ఒక గుడ్డుగా విడుదల చేస్తాడు. అలా నారాయణుడు నీటిలో విడుదల చేసిన ఆ బీజము ఒక బంగారు గుడ్డుగా మారుతుంది. తదుపరి ఆ నారాయణుడు లేదా శ్రీ మహావిష్ణువు లేదా విష్ణువు ఆ గుడ్డు అలా ఏర్పడిన తరువాత బ్రహ్మదేవుడిని సృష్టిస్తాడు. ఆ బ్రహ్మదేవుడిని ఆ గుడ్డుకు భర్తగా చేస్తాడు. అలా పుట్టిన ఆ బ్రహ్మదేవుడు అహంకారంతో, నేను అనే భావనతో మనసు, బుద్ధి, 10 ఇంద్రియాలు, పంచభూతములు సృష్టి చేస్తాడు. నారద, ఈ పంచభూతాలకు గుణాలు 5. ఆకాశానికి శబ్దము, భూమికి వాసన, నీటికి రుచి, అగ్నికి రూపం, గాలికి స్పర్శ. తదుపరి బ్రహ్మదేవుడు రాక్షసులను, దేవతలను, మానవులను, సర్వజీవులను సృష్టించాడు. ఇలా బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ జీవరాశి మొత్తము ఈ అవ్యక్త సంద్రములో మునుగుతూ తేలుతూ జనన మరణ చక్రములో పడి భ్రమిస్తూ ఉంటాయి. సోదర నారద, ఈ సమస్త జీవుల సృష్టి, మనుగడ, లయములకు కారణం మాత్రము నారాయణుడే. జీవుల పాప పుణ్యాలు, వారు చేసే దుష్కర్మలు, పుణ్యకర్మలు, ఆ ఫలితాన్ని వాళ్ళకి ఇస్తూ జననమరణ చక్రములో వారిని పడవేసి తిప్పుతూ ఉంటాడు నారాయణుడు. అయితే నారద, ఈ జనన మరణ చక్రములో పడి భ్రమిస్తున్నటువంటి ఒక జీవుడు ఏ ఒక్క జన్మలోనైనా సరే తనను తాను తెలుసుకొని సన్మార్గము అవలంబించి తపస్సుతో, వైరాగ్యంతో శ్రీమన్నారాయణుని తెలుసుకొని అతని భక్తిలో పారవశ్యం పొంది సత్కర్మలు చేసి వాటి ఫలితాన్ని నారాయణుడికి విడిచిపెడితే అట్టి జీవుడు జనన మరణ చక్రములో తగులుకొని పరిభ్రమించకుండా ముక్తికి అర్హత పొందుతాడు. అతడి యొక్క సాధన ద్వారా అతడు ఇంకా జనన మరణ చక్రంలో పడకుండా మోక్షాన్ని పొంది దైవ ఐక్యం అవుతాడు. అయితే సోదర నారద, ఇది అందరికీ సాధ్యము కాని పని. ఏ కోట్లలో ఏ ఒక్కరో ఇట్లాంటి యోగీశ్వరులు ఉంటారు. వారికి మాత్రమే మోక్షాన్ని ఆర్జించే అవకాశం వస్తుంది. నారద, పంచభూతాలైనటువంటి ఆకాశము, భూమి, నీరు, నిప్పు, గాలి, వీటితో కలిసి అహంకారము, మనస్సు, బుద్ధి, ఆ పైన అవ్యక్తం, ఈ 20 భూతాలతో కలిసి 24 తత్వాలు అవుతాయి. ఈ 24
వేదవేద్య తత్వాలు ఉంటాయి ఈ సృష్టిలో. ఇక ఆత్మకు సంబంధించినవి చెప్తాను విను. శ్రవణేంద్రియం అనేది అధ్యాత్మం, శబ్దం అనేది అధిభూతం, దిక్కులు అది దైవం. త్వక్కు ఇంద్రియంలో ఉన్నటువంటి తత్వం అధిభూతం, ఇది స్పర్శ, దీనిని అధిభూతం అంటారు. స్పర్శము అంటే స్పర్శకు అధిదైవము వాయువు. చక్షురింద్రియము ఆధ్యాత్మం, చక్షురింద్రియమునకు భూతము అధిభూతము. అనగా చక్షురింద్రియమునకు రూపం ఉంటుందే, ఆ రూపాన్ని అధిభూతము అంటారు. సూర్యుడు అధిదైవం లేదా సూర్యుడు అధిదైవతం అని అనవచ్చు. జిహ్వేంద్రియము అధ్యాత్మకం, దానికి విషయమైన రసం అధిభూతం. ఉదకము అధిదైవం, జ్ఞానేంద్రియము అధ్యాత్మం, దానికి విషయమైన గంధం అధిభూతం. భూమి దానికి అధిదేవత లేదా అది దైవం అని తెలుసుకోవాలి. నారద, పాదానికి నడక, పాయువుకు విసర్జన క్రియ, ఉపస్థకు ప్రతిక్రియలో ఆనందం, పాని అంటే చేయికి కర్తవ్యం, వాక్కునకు కూడా కర్తవ్యం. ఇవి వరుసగా అధిభూతములు. వరుసగా ఇప్పుడు చెప్పిన పాదాది కర్మేంద్రియాలకు అంటే పాదము, పాయువు, ఉపస్థము, పాని, వాక్కు దేవతలు వరుసగా విష్ణువు, సూర్యుడు బ్రహ్మ, ఇంద్రుడు అగ్ని. అలాగే అహంకారము, మనస్సు, బుద్ధి అనే ఆధ్యాత్మములకు పౌరుషము, మంతవ్యము, నిశ్చయము అనేవి అధిభూతములు. మేధ, చంద్రుడు, బ్రహ్మం అనేవి అధిదైవాలు. ఇవన్నీ శ్రీ మహావిష్ణువు అనే మహాసముద్రంలో జనించి మరలా అతనిలోనే లీనమయ్యే అలలు వంటివి. ఆ నారాయణుడి పైన వేరే సత్యం అనేది ఏమీ లేదు. నారాయణుడే తుది. ఆ నారాయణుడే అంతటికీ అధిదేవుడు, అధిదైవము, అతడే ప్రభువు. ఇంకా అవ్యక్తము అంటే మూల ప్రకృతి. అందుగాని పురుషుడు ప్రవేశిస్తే అది చైతన్యవంతమై సృష్టి కార్యం చేస్తుంది. సర్వలోకకర్త శ్రీ మహావిష్ణువు. అతడే సృష్టికి కర్త, ఆద్యుడు. అతడే సర్వ సృష్టికి ఆధారము. అతడు శివుని యొక్క అనుమతి పొంది సమస్త బ్రహ్మాండములను సృష్టించి రక్షించి లయం చేస్తూ ఉంటాడు. నారద, 24 తత్వాలకు మూలమైన తత్వము 25వ తత్వం. అతడే విష్ణువు అన్న పేరు గల తత్వం. అతడే విష్ణువు అన్న పేరు గల పురుషుడు కూడా. అతడు పురాణ వేదాంగముల చేత ఎరుగబడిన వాడు. అతడు కాలానికి అందనివాడు, కాలానికి అంతకుడు. అతడు అద్వయుడు, అసంగుడు. ఆ పురుషుడే శ్రీ మహావిష్ణువు అని తెలుసుకురుము అని చెప్పాడు నారదునికి సనత్సు జాతుడు. ఈ సనత్సు జాతుడు బ్రహ్మకుమారుడు. జై శ్రీమన్నారాయణ.